ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 19వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా ఐటీ ప్యాక్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఐటీ, సర్వీస్ సెక్టర్, నిఫ్టీ 50 కోర్స్ అక్కడ నుంచి కూడా నిఫ్టీ బ్యాంక్ దగ్గర స్లైట్ ప్రాఫిట్ బుకింగ్లో ఉండగా రియాలిటీ, మీడియా, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద 60% ఇండిసెస్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ అయితే ప్రస్తుతం నెగిటివ్గా ఉన్నాయి. వాటి యొక్క ఫీచర్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఏషియా మార్కెట్ జపాన్ స్లైట్ నెగిటివ్గా ఉంది. ఫ్రాన్స్, లండన్, చైనా A50 ఫీచర్స్ కూడా స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవగా రష్యా, జర్మన్, యూరోప్, హాంకాంగ్, సౌత్ కొరియా అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయితే S&P 500 విక్స్ అనేది దగ్గర 4% దాకా రైజ్ అవడం అనేది జరిగింది. యూఎస్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది పెరిగిందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాని వెనుక రీజన్ అయితే ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే సిస్కో, బోయింగ్, చెవ్రాన్ అనేది ఆఫ్కోర్స్ టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. గెయినర్స్లో యునైటెడ్ హెల్త్, 3M, వాల్మార్ట్, మెర్కన్కో అనేది సిగ్నిఫికెంట్ గెయినర్స్ లిస్ట్లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. అయితే యూఎస్ మార్కెట్స్లో ఎందుకు అంత వోలటాలిటీ విక్స్ అనేది రైజ్ అయిందంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మోడీ అనే సంస్థ యుఎస్ సోవరిన్ క్రెడిట్ రేటింగ్ని డౌన్గ్రేడ్ చేసింది. ప్రీవియస్గా AAA ఉండేది AA1కి డౌన్గ్రేడ్ చేసింది. ఎందుకంటే వీళ్ళకి $36 ట్రిలియన్ అప్ అనేది ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని డౌన్గ్రేడ్ అనేది చేయడం జరిగింది. కోర్స్ ఏంటంటే ఈ యొక్క టారిఫ్ వార్ వల్ల కూడా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయ్యి ఎకనామీ అనేది కొద్దిగా స్లో అవుతుందని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. ఇక ట్రంప్ గారు ఏంటంటే వాల్మార్ట్కి వార్నింగ్ ఇస్తున్నారు. వాల్మార్ట్ ఏం చెప్పిందంటే ఈ యొక్క చైనీస్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ వల్ల రేట్లు అనేది పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంది, రేట్లు మాత్రం మీరు పెంచొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎనీహౌ ఈ యొక్క కన్సర్న్స్ వల్ల యూఎస్ మార్కెట్లో ఏంటంటే వోలటాలిటీ అనేది పెరిగిందని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. పెట్రోనెట్, IRB, DLF, పవర్ గ్రిడ్, BEL, PI ఇండ్ అనేది వీటిల్లో స్ట్రాంగ్ వోలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టిటాగర్, హిందూ కాపర్, మణప్పురం అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న CDSL ఇప్పుడు బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది. ఎప్పుడైతే బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వస్తుందో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోతుందో మనం ఏంటంటే వాటిలో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు. ఇక క్యాష్ మార్కెట్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. సెయిల్, RBL బ్యాంక్ ప్రాబుల్ ఏంటంటే బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే BEL టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా భారతి ఎయిర్టెల్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. టిటాగర్, కంకర్, అదానీ గ్రీన్, హ్యూట్కో, TI ఇండియా వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. నైకా, ACC, LICI, కోల్పాల్, SRF వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా భారతీ ఎయిర్టెల్, పతాంజలి, డెలివరీ, హ్యావెల్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇక ఫీచర్స్ డేటా ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 54% అనేది చూపిస్తూ ఉంది, షార్ట్ సైడ్ 26%. మొత్తం మీద మార్కెట్స్ ఇంకొంచెం బుల్లిష్గానే ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క డేటా చెప్తుంది. అంటే ఆ డైరెక్షన్లో పొజిషన్స్ అనేది ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ ఫీచర్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ గ్రే కలర్ అనేది చూపిస్తుంది. మనకి అప్డేట్ అయితే రాలేదు ఇక్కడ ప్రాపర్గా. ఓకే, ఎనీహౌ మనకి స్లైట్గా డోజీ అనేది చూపిస్తుంది ఫ్యూచర్స్లో. ఇక ఈ రోజున ఎటువంటి ఎక్స్పైరీ అయితే కనిపించట్లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేశారు లైట్గా. స్టాక్స్లోనేమో సిగ్నిఫికెంట్గా బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ వచ్చేసరికి అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIS స్టాక్ ఫీచర్స్లో మాత్రం బెరిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద మనకి FIS 8,831 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. DIS కూడా 5,187 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. అది కూడా పెద్ద అమౌంట్. FIS, DIS ఇద్దరు కలిసి కూడా సిగ్నిఫికెంట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 2% దాకా డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వొలటాలిటీ తగ్గింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి డేటా అనేది ఇష్యూ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్యూచర్స్ అయితే పడిపోయింది. ఇది మోడీస్ అనేది డౌన్గ్రేడ్ చేసింది. కోర్స్ ట్రంప్ గారు వాల్మార్ట్కి వార్నింగ్ ఇవ్వడం, సో కన్సర్న్స్ మీద మార్కెట్స్ అయితే నర్వస్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా వీక్ అయినట్టు మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇండియన్ మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి. 24,855 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే 24,769 మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 24,973 ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఆ లెవెల్ అనేది హోల్డ్ అనేది చేసిందంటే నెక్స్ట్ మనకున్న లెవెల్ 25,285. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే టువార్డ్స్ ఏంటంటే 25,639 దిశగా అయితే ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అయితే 54,937, 54,684 అనేది కనిపిస్తుంది. ఎనీహౌ మొన్నటి రోజున నియర్ బై సపోర్టు 55,176 దగ్గర అయితే తీసుకుంది. ఇమీడియట్గా మనకి 55,500 అనేది రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే 56,000కి దానికి పైగా ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది 81,691 ఒక సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 81,182 అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళిందంటే 83,752 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న అప్సైడ్ టార్గెట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్, గోల్డ్లో మనకి ఇక్కడ కొద్దిగా సప్లై జోన్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఒక వాలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఎదర్ సైడ్ సిగ్నిఫికెంట్గా మూవ్ అవ్వడానికి అయితే గోల్డ్ రెడీగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే యుఎస్ ఆయిల్ ప్రస్తుతానికి ప్రీవియస్గా కొద్దిగా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకొని ప్రీవియస్గా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకొని పైకి అనేది వెళ్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ క్రూడ్ ఆయిల్లో. సో ప్రాబబ్లీ మనకి ఈ యొక్క లెవెల్ అనేది ఇమీడియట్గా వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున ఓపెనింగ్ హై అనమాట, అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అగైన్ ఈ రోజు కూడా కొద్దిగా ఓపెన్ ఈజ్వల్ హై అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 24 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ వచ్చేసరికి 25,065 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు 25,078 దగ్గర అయితే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 10-12 పాయింట్లు 13 పాయింట్ల దాకా అయితే స్లైట్ నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్దగా డిఫరెన్స్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇండివిజువల్ స్టాక్స్ దివీస్ ల్యాబ్స్, ప్రీమియర్ ఎనర్జీస్, డెలివరీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారత ఎలక్ట్రానిక్స్, కేఈసీ ఇంటర్నేషనల్, సన్ ఫార్మా, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై టు న్యూట్రల్ అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా బాయ్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యుఎస్ మార్కెట్లో అయితే వోలటాలిటీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ యుఎస్ మార్కెట్స్ని డౌన్ గ్రేడ్ అనేది చేసింది. దాని తర్వాత వాల్మార్ట్ కూడా వన్ ఆఫ్ ద కీ లీడింగ్ ఇండికేటర్ అనమాట, అది కూడా కొద్దిగా సఫర్ అవుతుంది కాబట్టి సో చూడాలి. ఎనీహౌ ఇండియన్ మార్కెట్స్ వర్షన్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్గా కొన్ని పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే చూపిస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో మనకైతే బుల్లిష్ సెంటిమెంట్ ఉంది. కీ లెవెల్స్ దగ్గర అయితే మనం బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే చూసి తప్పకుండా జాయిన్ అవ్వండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.